భూమి ఒకసారి వాడిన మళ్ళీ 3-4-5 ఇయర్స్ పడుతుంది మళ్ళీ రిజనరేట్ అవ్వాలంటే. రసాయనిక వ్యవసాయం మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము. సూక్ష్మ రాశిని, వ్యాప్స్ అని అన్ని క్రియేట్ చేస్తే డెవలప్ చేస్తాం అక్కడ. భూమిలో నుంచి వచ్చిన ఎర్రలు ఇవన్నీ పైకి వచ్చి పోషక విలువలు అందిస్తూ దానికి ఏం కావాలి పైన మేము అందిస్తాం. అంటే ఒక మల్చింగ్ మెటీరియల్ అన్ని వేస్తే అలాంటి చోట మళ్ళీ మీరు కెమికల్ వేస్తే మళ్ళీ పోషకాలు చనిపోతాయి, మళ్ళీ అంతరించిపోతాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎంతో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాం మేము ప్రకృతి వ్యవసాయంలో. కెమికల్ ఫార్మింగ్ హైయెస్ట్ పంజాబ్ లో ఉంది. మీరు పంట పొలాల్లో మధ్యలో నడుచుకుంటూ వెళ్తే బయటకు వచ్చేటప్పటికి మీకు లంగ్ ఇన్ఫెక్షన్ గ్యారంటీ. నేను అమృత్సర్ వెళ్ళిన తర్వాత చాలా పక్షులు చనిపోయి పక్కన పడున్నాయి సార్. అంటే మనము మనతో పాటు తోటి జీవరాశులను కూడా డ్యామేజ్ చేస్తుంది. పంజాబ్ ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. మనది గౌరవప్రదమైన రాష్ట్రం, ఎక్కువ మంది సైనికులు ఉండేది రాష్ట్రము. ఈ వ్యవసాయంలో విపరీతంగా వాడి కెమికల్స్ ప్రతి 10 మందిలో నాకు డిఎన్ఏ చేంజ్ అయిపోయింది. ప్రతి 34 మందిలో క్యాన్సర్ వచ్చేస్తా ఉంది. క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుస్తా ఉంది.